ఈ సెషన్లో మనం ఎస్క్యూఎల్ సర్వర్లో ఉండే సిస్టమ్ డేటాబేసెస్ గురించి చూద్దామండి. ఈ సిస్టమ్ డేటాబేసెస్ లేకుండా మీరు ఎస్క్యూఎల్ సర్వర్లో ఏ వర్క్ చేయలేరు. అయితే వీటిల్లో మీరు చేసేది ఏమేమి ఉండదు. మోస్ట్లీ ఒక మోడల్ డేటాబేస్ని మాత్రం మీరు మోడల్ కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగతా వాటిల్లో ఆటోమేటిక్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే సిస్టమే మేనేజ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్క్యూఎల్ సర్వర్లో సిస్టమ్ డేటాబేసెస్ ఇవన్నీ యూజర్ డేటాబేసెస్ మీరు క్రియేట్ చేసినట్టు. సిస్టమ్ డేటాబేసెస్లో మీకు ఇక్కడ మెయిన్గా 4 కనిపిస్తాయండి. మాస్టర్, మోడల్, ఎంఎస్డిబి, టెంప్డిబి, ఈ 4 కనిపిస్తాయి బేసిక్గా. మీకు కావాల్సింటే చూడండి. డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదు. ఈ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే రిప్లికేషన్ అంటే హై అవైలబిలిటీ అంటాం. ఈ హై అవైలబిలిటీ సిస్టంలో రిప్లికేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది సిస్టమ్ డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ అదర్ డేటాబేసెస్ కూడా క్రియేట్ అవుతాయి యాజ్ పర్ ది ఆప్షన్స్ వాట్ వి సెలెక్టెడ్ ఇన్ ది ఎస్క్యూఎల్ సర్వర్. ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాలేషన్లో సపోజ్ రిపోర్టింగ్ అనేది తీసుకుంటే రిపోర్టింగ్కి సంబంధించిన మీకు డేటాబేసెస్ క్రియేట్ అవుతాయి. అలా ఉంటుందన్నమాట. మరి చూడండి, సిస్టమ్ డేటాబేసెస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ సిస్టమ్ వైడ్ డేటా అండ్ మెటా డేటా. సో మీ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం, మీ సిస్టమ్ని మేనేజ్ చేసేదానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం సిస్టమ్ డేటాబేసెస్లో ఉంటుంది. మరి ఈ సిస్టమ్ డేటాబేసెస్ ఇన్స్టాన్స్ స్పెసిఫిక్. ఒక ఇన్స్టాన్స్కి వేరే ఇన్స్టాన్స్కి ఇక్కడ మనకి డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మనం ఈ ఇన్స్టాన్స్లో కనెక్ట్ అయి ఉన్నాం. దీనికి డెస్క్టాప్ ఎంకేయుఎల్ ఎస్జిక్యూ అనే ఇన్స్టాన్స్ ఉంది. ఇంకొక ఇన్స్టాన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎస్క్యూఎల్ సర్వర్ 2, 3 ఇలా తీసుకున్నాం అనుకోండి, వాటికి వేరే సెట్టింగ్స్ యాజ్ యూజువల్ క్రియేట్ అవుతాయి అన్నమాట. మరి ఇక్కడ మనకి సిస్టమ్ డేటాబేస్ ఆర్ మ్యాండేటరీ డేటాబేసెస్, కంపల్సరీగా అవి ఉండాలి. అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు కంపల్సరీగా ఈ 5 డేటాబేసెస్ సిస్టమ్ డేటాబేసెస్ అనేవి మనకి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ రిసోర్స్ అనే డేటాబేస్ కనిపించటం లేదు కదండి అంటే రిసోర్స్ డేటాబేస్ కూడా ఉంటుంది, హైడ్ అయిపోయి ఉంటుంది, మీకు ఇక్కడ కనిపించదు. అది రిసోర్సెస్ మొత్తం దాంట్లో ఉంటాయి కాబట్టి అవి కరెక్ట్ కాకుండా హిడెన్లో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. మరి ఒక్కొక్క సిస్టమ్ డేటాబేస్ కూడా ఒక్కొక్క పర్పస్ కోసం ఉంటుందండి. మాస్టర్ డేటాబేస్ అనేది మెయిన్, ఇక్కడ మాస్టర్ అని ఉంటుంది. మరి ఈ మాస్టర్ డేటాబేస్ లేకుండా అసలు సిస్టంలోకే ఎంటర్ కాలేరు, కనెక్ట్ కాలేరు అసలు. వన్స్ వి కాన్ఫిగర్ రిప్లికేషన్ అంటే హై అవైలబిలిటీ అనే దాంట్లో మనం రిప్లికేషన్ని సెటప్ చేసుకుంటే, రిప్లికేషన్ కాన్ఫిగర్ చేస్తే అప్పుడు ఇంతకుముందు చూపించాను కదా, ఆల్రెడీ నేను హై అవైలబిలిటీ వేరే క్లాస్లో చెప్తున్నాను కాబట్టి ఆ క్లాస్ వాళ్ళకి హై అవైలబిలిటీ తీసుకున్నాను. ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూషన్ అనే డేటాబేస్ రావడం జరిగింది. We cannot implement high availability like log shipping, mirroring, replication in system databases. ఈ హై అవైలబిలిటీ అనేది మీకు ఎప్పుడు అప్లై చేస్తామంటే మనం యూజర్ డేటాబేస్లు కరెక్ట్ అయితే మనకి సర్వర్ ఆల్టర్నేటివ్ ఏంటి, ఒకవేళ మన సర్వర్ పోయిందంటే ఆల్టర్నేటివ్ ఏంటి అనే దానికి హై అవైలబిలిటీ టెక్నిక్స్ని మనం వాడతాం. అంటే క్లయింట్కి మోస్ట్లీ డేటాని సప్లై చేసే విధంగా, ఒకవేళ మెయిన్ సిస్టమ్ పోయినా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి అనేది హై అవైలబిలిటీలో చూస్తాం. అంటే ఈ డేటాబేసెస్కి సెక్యూరిటీగా వేరే స్నాప్షాట్లు తీసుకోవడం, మిర్రరింగ్ చేయడం, ఇట్లాంటి రిప్లికేషన్ చేయడం, ఇట్లాంటివి లాగ్ షిప్పింగ్ అంటారు. ఇట్లా చాలా టెక్నిక్స్ ఉంటాయి.
అవన్నీ కూడా కమింగ్ సెషన్స్లో మీరు చూస్తారు. మరి ఈ డేటాబేసెస్కి మాత్రమే హై అవైలబిలిటీ పెట్టుకోవచ్చు టెక్నిక్స్, అంటే మీరు క్రియేట్ చేసిన డేటాబేసెస్కి. కానీ వీటికి హై అవైలబిలిటీ అనేది పెట్టరు. హై అవైలబిలిటీ ఈ టెక్నిక్స్ పెట్టరు. లాగ్ షిప్పింగ్, మిర్రరింగ్, రిప్లికేషను సిస్టమ్ డేటాబేసెస్లో ఉండవు. అండ్ వన్స్ వి ఇన్స్టాల్డ్ రిపోర్టింగ్ సర్వీసెస్, మీకు మామూలు ఎస్క్యూఎల్ సర్వర్ సర్వీసెస్ కాకుండా రిపోర్టింగ్, ఎస్క్యూఎల్ సర్వర్లో రిపోర్టింగ్ ఎలా చేయాలి అనేది ఎక్స్ట్రా సర్వీసు ఉంటుంది. అదే SSRS అని చెప్పేసి ఎస్క్యూఎల్ సర్వర్ రిపోర్టింగ్ సర్వీస్, SSRS అంటాం. అది కూడా మీరు కాన్ఫిగర్ చేశారనుకోండి, అంటే ఇన్స్టాల్ చేశారనుకోండి, ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు రిప్లికేషన్ అనేది కూడా ఎక్స్ట్రాగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు మామూలుగా ఇన్స్టాల్ చేసేటప్పుడు డేటాబేస్ ఇంజిన్నే సెలెక్ట్ చేసుకుంటారు, మిగతా అన్ని సెలెక్ట్ చేసుకోరు. మన అవసరాన్ని బట్టి మళ్ళీ ఇన్స్టాలేషన్లోకి వెళ్ళి యాడ్ ఫీచర్స్ టు ఎగ్జిస్టింగ్ ఇన్స్టాన్స్ అంటే మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ రిప్లికేషన్ కావాలా, ఈ SSRS రిపోర్టింగ్ సర్వీసెస్ కావాలా అనేది మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏ సర్వీస్ కావాల్సి ఉంటే ఆ సర్వీస్. మరి ఇక్కడ రిపోర్టింగ్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేస్తే అప్పుడు రిపోర్ట్ సర్వర్ వస్తుంది ఎక్స్ట్రాగా, అండ్ రిపోర్ట్ సర్వర్కి సంబంధించిన టెంపరరీ డేటాబేస్ రావడం జరుగుతుంది. బై డిఫాల్ట్ అయితే 4 ఉంటాయి, ఈ 4 ఉంటాయి. మనం ఏ ఫీచర్స్ ఇన్స్టాలేషన్లో తీసుకున్నామో దాన్ని బట్టి ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. కోర్స్ 4 అంటే 5 ఉంటాయి, ఇదేటో హైడ్ అయిపోయి ఉంటుంది. ఓకే, అదనమాట. మరి మాస్టర్ డేటాబేస్ ఫస్ట్ది. ఈ మాస్టర్ డేటాబేస్లో కావచ్చు, దేంట్లో అయినా కావచ్చు, మీరు ఓన్గా అక్కడికి వెళ్ళి టేబుల్స్ క్రియేట్ చేయడము ఇవన్నీ ఉండవండి. అదే సొంతంగా మేనేజ్ చేసుకుంటూ పోతూ ఉంటాయి. అండ్ కోర్స్ ఒక మోడల్ డేటాబేస్లో తప్ప, మోడల్ అనేది మనం మోడల్గా క్రియేట్ చేసుకుంటాం కాబట్టి. మరి మాస్టర్ డేటాబేసెస్ స్టోర్స్ ఆల్ ది సిస్టమ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ SQL సర్వర్ ఇన్స్టాన్స్. మీరు ఏ ఇన్స్టాన్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారో దానికి సంబంధించిన మొత్తం కాన్ఫిగరేషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది, మాస్టర్ డేటాబేస్లోనే ఉంటుంది. సర్వర్ కాన్ఫిగరేషన్ కావచ్చు, అండ్ లాగాన్ అకౌంట్స్, మీరు లాగిన్ ఎట్లా అవుతున్నారు దానికి సంబంధించిన అకౌంటు, వాటి పాస్వర్డ్లు, వాటి సెట్టింగ్స్ అంతా. నెక్స్ట్ లింక్డ్ సర్వర్స్ ఏమైనా ఉన్నాయా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను. అంటే లింక్డ్ సర్వర్స్ అంటే వేరే సర్వర్ దీనికి లింక్ అయి ఉంటుంది. అండ్ స్టార్టప్ స్టోర్డ్ ప్రొసీజర్స్, అంటే విండోస్ SQL సర్వర్లోకి లాగిన్ కాగానే మనకు కావాల్సిన స్టోర్డ్ ప్రొసీజర్స్, సిస్టమ్ డిఫైన్డ్, అవి స్టోర్డ్ ప్రొసీజర్స్ మనం కూడా రాస్తాం లాస్ట్లో. అంటే సెట్ ఆఫ్ కమాండ్స్ని కలిపి ఒక ప్రోగ్రామ్ లాగా రాస్తాం, వాటిని స్టోర్డ్ ప్రొసీజర్ అంటాం. స్టార్ట్ అయ్యేదానికి కావాల్సిన స్టోర్డ్ ప్రొసీజర్స్ ఈ మాస్టర్ డేటాబేస్లో ఉంటాయి. అండ్ ఫైల్ లొకేషన్స్ ఆఫ్ యూజర్ డేటాబేసెస్, మనం క్రియేట్ చేసిన డేటాబేస్ల యొక్క ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ లొకేషన్స్ మొత్తం దీంట్లోనే ఉంటాయి. అంటే మాస్టర్ డేటాబేస్ లేకుండా మీరు అసలు సిస్టంలోకి లాగిన్ కాలేరు, ఎంటర్ కాలేరు. ఇదే మనకి ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసేది స్టార్టింగ్లో. చూడండి, ఇఫ్ ద మాస్టర్ డేటాబేస్ ఈజ్ అన్అవైలబుల్ ద SQL సర్వర్ కెనాట్ స్టార్ట్. When we work with the master database, you should remember these points. First, always have current backup of the master database. If the master database is corrupted, you can restore it from backup. ఎప్పుడు కూడా మాస్టర్ డేటాబేస్ని మీరు బ్యాకప్లో పెట్టుకోవాలి. ఒకవేళ కరప్ట్ అయితే రీస్టోర్ చేసుకుంటే రీకాన్ఫిగర్ అవుతుంది. అంటే ఏదైనా లాగిన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను, సర్వర్ సెట్టింగ్స్ ఇవన్నీ దీంట్లోనే ఉంటాయి కాబట్టి ఒకవేళ కరెక్ట్ అయితే మనం రీస్టోర్ చేసుకుంటే యాజ్ యూజువల్, యాజ్ ఇట్ ఈజ్ మామూలుగా ఉన్నట్లే వస్తుంది. అండ్ సెకండ్, బ్యాకప్ ది మాస్టర్ డేటాబేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్
ది ఫాలోయింగ్ ఆపరేషన్స్. ఎప్పుడైతే మీరు క్రియేటింగ్, మాడిఫైయింగ్, డ్రాపింగ్ ఎనీ డేటాబేస్, ఏదైనా కొత్త డేటాబేస్ని క్రియేట్ చేసినా, మాడిఫై చేసినా, డ్రాప్ చేసినా ఎమ్మటే మాస్టర్ డేటాబేస్ని, ఎందుకంటే మీరు డేటాబేసెస్లో యూజర్ డేటాబేసెస్ని చేంజ్ చేస్తున్నారు కాబట్టి వాటి ఇన్ఫర్మేషన్ మాస్టర్ డేటాబేస్లోకి వెళ్తుంది కాబట్టి దాన్ని బ్యాకప్ మళ్ళీ ఫ్రెష్గా తీసి పెట్టుకోవాలి. లేదంటే ఓల్డ్ బ్యాకప్ ఏముందనుకుంటే ఒకవేళ ఇది కరెక్ట్ అయితే మళ్ళీ రీస్టోర్ చేసినా కానీ ఓల్డ్ డేటాబేసెస్, యూజర్ డేటాబేసెస్ ఓల్డ్ ఇవే వస్తాయి, ఓల్డ్ కాన్ఫిగరేషన్సే వస్తాయి. అండ్ చేంజింగ్ ది సర్వర్ కాన్ఫిగరేషన్స్, సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్లు ఏవైనా మారిస్తే అప్పుడు కూడా, అంటే సర్వర్ కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుంది, టాప్ లెవెల్లో ఉంటాయి. దీనికి సంబంధించిన సపోజ్ ప్రాపర్టీస్ కావచ్చు, ఏదైనా సరే మీరు మార్చారు. సో ఇక్కడ ఈ సెక్యూరిటీ సంబంధించి ఇట్లా చాలా ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా చేంజ్ చేశారు, అలాంటప్పుడు కూడా మీరు ఈ మన ఈ సపోజ్ ఈ ఫైల్స్, డేటా ఫైలు, లాగిన్ ఫైలు, బ్యాకప్ ఫైలు, ఇట్లాంటి లొకేషన్స్ ఏమైనా మార్చారు, ఇట్లాంటప్పుడు కూడా మీరు ఈ మాస్టర్ డేటాబేస్ని బ్యాకప్ చేసుకోవాలి. డు నాట్ క్రియేట్ యూజర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది మాస్టర్ డేటాబేస్. మాస్టర్ డేటాబేస్లో యూజర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయవకండి అంటున్నాడు. అంటే ఇక్కడికి వెళ్ళి నేను టేబుల్ క్రియేట్ చేస్తాను. యూజర్ ఆబ్జెక్ట్ అంటే మనం ఓన్గా క్రియేట్ చేసే ఆబ్జెక్ట్. ఆల్రెడీ చూడండి టెస్ట్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఉండకూడదు ఇది యాక్చువల్గా. పొరపాటున మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డేటాబేస్, ఈ మాస్టర్ డేటాబేస్ ఉన్నప్పుడు మనం క్రియేట్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి క్రియేట్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు డ్రాప్ దిస్ వన్, డిలీట్. సో ఇక్కడ సపోజ్ రైట్ క్లిక్ చేసి క్రియేట్ న్యూ టేబుల్ క్రియేట్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటాడు. ఎందుకంటే మాస్టర్ డేటాబేస్ మనం మెయింటైన్ చేసేది కాదు, సిస్టమ్ మెయింటైన్ చేసుకుంటూ పోతుంది యాజ్ పర్ ది వర్క్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ యూజర్ డేటాబేసెస్. అదనమాట. మరి అండ్ ఫైనల్లీ డు నాట్ సెట్ ది ట్రస్ట్వర్తీ డేటాబేస్ ప్రాపర్టీ ఆఫ్ మాస్టర్ డేటాబేస్ ఆన్. ఇక్కడ ట్రస్ట్వర్తీ అనేది ఆన్లో పెట్టకండి అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే ఆన్లో పెట్టినట్లయితే ఎస్క్యూఎల్ సర్వర్ విల్ ట్రస్ట్ ద డేటాబేస్ అండ్ ద కంటెంట్స్ విత్ ఇన్ ఇట్ విచ్ ఇంక్రీజెస్ ద సెక్యూరిటీ రిస్క్. సో దాన్ని ఆన్లో పెడితే సెక్యూరిటీ రిస్క్ అనేది పెరుగుతుంది. మరి అది ఎక్కడ ఉంటుందంటే అది మామూలుగా ఆఫ్లోనే ఉంటుంది. ఒకవేళ ఆన్ అనేది పెట్టకూడదు అని చెప్తాడు. ప్రాపర్టీస్, మాస్టర్ డేటాబేస్ రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్, ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్లోకి వెళ్తే కింద మీకు ఇక్కడ చూడండి ట్రస్ట్ వర్తీ అని ఉంది, ఇది ఫాల్స్ ఉంది. ఇది కనుక ట్రూ ఇచ్చారనుకోండి, ఆన్లో పెట్టారనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి అని చెప్పేసి దాన్ని నార్మల్గానే ఉంచేస్తాం. ఓకే, ఇవి మెయిన్గా మాస్టర్ డేటాబేస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. టోటల్ కాన్ఫిగరేషన్స్, సెట్టింగ్స్, లాగిన్స్ ఇన్ఫర్మేషను, ఎవ్రీథింగ్, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మాస్టర్ డేటాబేస్లో ఉంటుంది. మిగతా డేటాబేసెస్ యొక్క ఫైల్ లొకేషన్స్ అండ్ మనకు కావాల్సిన ప్రొసీజర్స్ ఎవ్రీథింగ్ ఇందులోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎంఎస్డిబి. ఎంఎస్డిబి ఇది మీకు ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్, జాబ్స్ ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎంఎస్డిబిలోనే ఉంటాయి. అంటే ఎస్క్యూఎల్ సర్వర్లో ఏజెంట్స్లో ఏవైతే మెయింటైన్ చేస్తుంటామో అవన్నీ కూడా ఎంఎస్డిబిలోనే స్టోర్ అవుతాయి. ఇది ఎంఎస్డిబి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఓకే,
సో చూడండి, ఈవెన్ బ్యాకప్స్ సంబంధించింది, లాగ్ షిప్పింగ్కి సంబంధించింది. లాగ్ షిప్పింగ్ అంటే నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ఈ మన ఫెయిల్ ఓవర్, ఇది హై అవైలబిలిటీకి సంబంధించిన ఇది. అండ్ వీటికి సంబంధించిన హిస్టరీ ఇవంతా కూడా ఈ టేబుల్స్లో ఇక్కడ ఎంఎస్డిబిలో స్టోర్ అయిపోతుంది. అంటే ఎంఎస్డిబి యూజ్డ్ బై ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్. ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ ఏ జాబ్ షెడ్యూల్ చేయాలన్నా, లాస్ట్ క్లాస్లో చెప్పా, జాబ్స్ షెడ్యూలింగ్ మనం చేసాం. బ్యాకప్ మెయింటెనెన్స్ అనేది ఎలా చేయాలి, ఆటోమేటిక్గా ఎలా బ్యాకప్స్ తీసుకోవాలి అనేది మనం బ్యాకప్ మెయింటెనెన్స్ తీసుకున్నాం. అవంతా కూడా ఎక్కడ స్టోర్ ఉంటాయి? ఎంఎస్డిబిలో స్టోర్ అయ్యాయి. అండ్ హిస్టరీ కూడా మనం నిన్న హిస్టరీని వీటిని ఎలా క్లియర్ చేయాలి అనేది కూడా చెప్పుకున్నాం. అవంతా కూడా ఎంఎస్డిబిలోనే వాటి ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. మరి ఇక్కడ ఇది సర్వీసెస్ని అండ్ జాబ్స్ని, మెయిల్స్, డిఫరెంట్ యూజర్స్కి మెయిల్స్ పంపేయడం, అలర్ట్స్ పంపేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. మెయింటెనెన్స్ ప్లాన్స్ ఉంటాయి. అండ్ యూజర్ అండ్ సిస్టమ్ డేటాబేస్ బ్యాకప్ హిస్టరీ ఉంటుంది. అంటే మనం ఎప్పుడు బ్యాకప్ తీసుకున్నాం, ఎవ్రీథింగ్ హిస్టరీ మొత్తం. అండ్ రిప్లికేషన్, లాగ్ షిప్పింగ్, హై అవైలబిలిటీలో ఉండే ఈ లాగ్ షిప్పింగ్, రిప్లికేషన్ టెక్నిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. వీ నీడ్ టు టేక్ ఏ బ్యాకప్ ఆఫ్ దిస్ డేటాబేస్ ఫర్ ప్రాపర్ ఫంక్షన్ ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ సర్వీస్. మనకి మెయింటెనెన్స్ మొత్తం, ఈ జాబ్స్ ఇవన్నీ ప్రాపర్గా వర్క్ కావాలంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ కావాలి. ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ వర్క్ కావాలంటే ఎంఎస్డిబి కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ ఈ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ సర్వీసెస్ మనం ఏదో కరెక్ట్ అయిపోయినాయి, బ్యాకప్ ఉంది మన దగ్గర, సో రీస్టోర్ చేసుకుంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ యాజ్ యూజువల్ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ అనేది వస్తుంది దాని సెట్టింగ్స్ తోటి. సో చూడండి, ఇది జాబ్స్ అండ్ అలర్ట్స్ని సపోర్ట్ చేస్తుంది. డేటాబేస్ మెయిల్స్ పంపించేదానికి ఉపయోగపడుతుంది. అండ్ సర్వీస్ బ్రోకర్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ ద బ్యాకప్ అండ్ రీస్టోర్ హిస్టరీ ఆఫ్ ద డేటాబేసెస్, ఇవి మెయిన్గా ఎంఎస్డిబి యొక్క యాక్షన్స్. నెక్స్ట్ మోడల్ డేటాబేస్. మోడల్ దాని పేరులోనే ఉంది, మోడల్ డేటాబేస్. అంటే మనం ఏదైనా ఒక కొత్త యూజర్ డేటాబేస్ మనం క్రియేట్ చేస్తూ ఉంటే దానికి మోడల్గా ఉండేదే మోడల్ డేటాబేస్. అంటే మోడల్ డేటాబేస్లో ఏదైతే ఉందో దాని సెట్టింగ్స్ ప్రకారం, దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ప్రకారం కొత్త డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది. దాని సెట్టింగ్స్, దాంట్లో ఉండే ఆబ్జెక్ట్స్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కొన్ని కామన్ టేబుల్స్ లేదంటే కామన్ ప్రొసీజర్స్ అన్ని డేటాబేసెస్లో మనం క్రియేట్ చేసే డేటాబేసెస్లో, అంటే క్రియేట్ న్యూ డేటాబేస్ అన్నప్పుడు ఇదే సెట్టింగ్స్ అన్నిటికీ ఉండాలి అని అనుకుంటాం. మరి ప్రతి దాంట్లో వెళ్ళి అవి క్రియేట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే మోడల్ డేటాబేస్లో ఫస్ట్ క్రియేట్ చేసి పెడతాం. మోడల్ డేటాబేస్లో ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో అవి యాజ్ ఇట్ ఈస్గా కొత్త డేటాబేస్కి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు మోడల్ అని ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్, వ్యూస్ ఏమీ లేవండి ప్రస్తుతానికి. మరి ఇక్కడ నేను క్రియేట్ చేయబోయే కొత్త డేటాబేసుల్లో ప్రతిదానికి కావాల్సిన సెట్టింగ్స్ మనం ప్రాపర్టీస్లో పెట్టుకోవచ్చు. మోడల్ ప్రాపర్టీస్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ ప్రతి డేటాబేస్ కూడా నాకు ఫుల్ రికవరీలోనో బల్క్ లాగ్డ్ రికవరీలోనో ఉండాలి. ఆల్రెడీ ఫుల్ రికవరీలో ఉంది. ఇంకా మిగతా దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఏవైతే కావాలో ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాం. మరి ఇవే కాకుండా ఫైల్స్ ఎలా క్రియేట్ కావాలి, ప్రైమరీ గ్రూప్స్ ఏంటి, సెకండరీ గ్రూప్స్ ఏంటి, ఆ ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఓకే,
ఇవన్నీ కూడా మనం ఈ ఫైల్ గ్రూప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను, ఆప్షన్స్, ఈవెన్ పర్మిషన్స్. సపోజ్ పర్మిషన్స్ ఏ యూజర్కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం సెట్ చేస్తాం ఇక్కడ. మరి కొత్త డేటాబేస్ క్రియేట్ అవ్వడం ఇదే సెట్టింగ్స్ని యూజ్ చేసుకొని మనకి ఆ యొక్క న్యూ డేటాబేస్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లోనూ నాకు న్యూ టేబుల్, ఇదే టేబుల్ నాకు కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ ఐడి, డేటా టైప్ ఏదో ఎన్క్యార్ అని ఇచ్చాను, అండ్ యూజర్ పాస్వర్డ్ పీడబ్ల్యూడి ఇలా ఇచ్చాను. మరి ఈ టేబుల్ ప్రతి డేటాబేస్లో అవసరమండి. యూజర్స్ అనే డేటాబేస్ నేను క్రియేట్ చేస్తాను. మరి దీంట్లో సమ్ డేటా కూడా నేను రిఫ్రెష్ అండ్ ఎడిట్ సమ్ డేటా, రైట్ క్లిక్ చేసి ఎడిట్, యూజర్ ఐడి, ఎడుసాఫ్ట్, పాస్వర్డ్ ఇట్లా ఇచ్చాను. ఇంకా కొన్ని యూజర్స్ అట్లా క్రియేట్ చేసుకుంటాం. ఇది ప్రతి డేటాబేస్కి ఇది అవసరం అనుకుందాం. నాట్ ఓన్లీ దిస్, ఇంకా వ్యూస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మీరు క్రియేట్ చేసుకోవాలి. మరి అలాంటప్పుడు ప్రతి డేటాబేస్కి ఇదే కావాలన్నప్పుడు మోడల్లో అది పెట్టేస్తాను. మరి ఇప్పుడు నేనేం చేస్తానంటే డేటాబేసెస్లోకి వెళ్ళి న్యూ డేటాబేస్ అని చెప్పేసి ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను. మై డేటాబేస్, లేదంటే సపోజ్ హాస్పిటల్ అనే డేటాబేస్ని నేను క్రియేట్ చేస్తాను. మరి ఓకే అంటాను సింపుల్గా. మరి ఈ హాస్పిటల్ డేటాబేస్ క్రియేట్ కాగానే మీరు అందులోకి వెళ్ళి చూసినట్లయితే మీకు మోడల్ డేటాబేస్లో ఏవైతే సెట్టింగ్స్ పెట్టారో అదే సెట్టింగ్స్, అవే ఆబ్జెక్ట్స్ ఇక్కడ కూడా వచ్చుంటాయి. బట్ క్రియేట్ ఫెయిల్డ్, an exception occurred, cannot obtain exclusive lock on database model, retry the operation later. సో అక్కడ అది లాక్ అయిపోయింది. ఓకే, క్యాన్సిల్ చేద్దాం. సో అంటే మోడల్ డేటాబేస్ ఇది ఆపరేషన్లో ఉంది, దానివల్ల ఇది టెంపరరీ, మొత్తానికి మోడల్ని ఇది ఫాలో అవుతుంది. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ ట్రై. సో రిఫ్రెష్ చేశాను అండ్ క్రియేట్ డేటాబేస్. హాస్పిటల్. ఓకే, సో ఇంత టైం పట్టదు మామూలుగా, అంటే ఇంకా మోడల్ డేటాబేస్ ఓకే క్లోజ్ చేద్దాం. అండ్ suppose I will create database హాస్పిటల్ అని ఇక్కడ ఇస్తానండి. చూద్దాం. సో సేమ్, ఇంత టైం తీసుకోదు. Some file names listed could not be created. Check related errors. Could not obtain exclusive lock on database model. Retry operation later అని ఉంటుంది. మరి
నేనేం చేస్తానంటే ఒకసారి లాగ్ ఆఫ్ చేద్దాం. డిస్కనెక్ట్, and here also I am disconnecting. No, and once again I am connecting. Okay, connect. Then databases, new database, hospital. Okay, చూద్దాం. No. ఓకే, మరి మోడల్ డేటాబేస్ మోడల్లో టేబుల్ క్రియేట్ చేసాం. ఓకే, దీన్ని డ్రాప్ చేసి చూద్దాం. డిలీట్. ఓకే, డ్రాప్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు మామూలుగా క్రియేట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. న్యూ డేటాబేస్ సంథింగ్. నో. ఎస్. సో క్రియేట్ అయింది. మరి వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ దిస్ వన్. డిలీట్. ఓకే, అండ్ సిస్టమ్ డేటాబేస్, then model database. In this model database I will create new table once again. UID something, PWD, user PWD. Okay, save it. Name of the table users underscore table అంట. Okay, let us try to create one new database. Again, hospital. Okay, created. So మరి for example I will try to enter some data in that model database table, users table, and edit like EduSoft. Okay, and close this one. Now refresh it and create a new database called hospital 2 అని ఇస్తారు. So it is taking time. ఓకే, మరి ఇక్కడ మనం డేటా అనేది ఇన్సర్ట్ చేసాం. ఇందులో
బట్ మోడల్ అనేది డేటా ఎగ్జిస్ట్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, సెట్టింగ్స్ ఉన్నాయో అవి మాత్రమే పెట్టుకోవాలి అనేది మనకి చెప్తుంది. మరి హాస్పిటల్ డేటాబేస్లోకి వెళ్దాం. హాస్పిటల్లో టేబుల్స్లోకి వెళ్ళి చూసినట్లయితే చూడండి, యూజర్స్ అండర్స్కోర్ టేబుల్ అనేది క్రియేట్ అయింది. మరి ఏదైతే మనం ఈ మోడల్ డేటాబేస్లో ఈ టేబుల్లో డేటా ఎంటర్ చేసామో దాన్ని రిమూవ్ చేసి వన్స్ అగైన్ చూద్దాం. ప్రాబ్లం ఏంటనేది మనకి తెలిసిపోతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు delete this particular record. Yes, okay, close this and create new database called hospital 2. So still it is giving, it may give error again. Yes. సో మీరు మోస్ట్లీ డేటా ఎంటర్ చేయకుండా మామూలుగా ఏ ఆబ్జెక్ట్స్ కావాలి, వాటి స్ట్రక్చర్ ఏంటి అవన్నీ కూడా మోడల్ డేటాబేస్లో పెట్టుకోండి. ఓకే, సో మోడల్ డేటాబేస్ స్ట్రక్చర్ని బట్టి మనం న్యూ డేటాబేసెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది దీని అర్థం. రైట్, మరి ఇక ఏది క్రియేట్ చేసినా సరే ఆ టేబుల్ అనేది యూజర్స్ టేబుల్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఏ డేటాబేస్ క్రియేట్ చేసినా వస్తూనే ఉంటుంది. కాబట్టి నేను దీన్ని రిమూవ్ చేస్తాను. దట్స్ ఆల్. ఇలా మోడల్ డేటాబేస్ అనేది మోడల్ టు అదర్ డేటాబేసెస్. And if you modify the model database, all the databases that you created afterwards will take these changes. మోడల్ డేటాబేస్ మార్చగానే వెంబటే యూజర్ డేటాబేస్లు మారిపోవు, ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నటివి. దాని తర్వాత మీరు మార్చిన తర్వాత ఏదన్నా ఇంకొక టేబుల్ ఏదన్నా క్రియేట్ చేసావు, క్రియేట్ చేసిన తర్వాత న్యూ డేటాబేస్ క్రియేట్ చేస్తే అప్పుడు కొత్త డేటాబేస్కి ఆ చేంజెస్ ఎఫెక్ట్ అవుతాయి, కానీ పాత వాటికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అది whenever SQL starts, it creates tempdb from the model database. టెంపరరీ డేటాబేస్ని అది క్రియేట్ చేసుకుంటుంది SQL సర్వర్ స్టార్ట్ కాగానే. అంటే ఈ టెంపరరీ డేటాబేస్ tempdb అనేది మొత్తం దీంట్లో ఉండే డేటా అంతా కూడా టెంపరవరీనే. అంటే మీరు ఏదైతే యూజర్ యాక్షన్స్ అంటే లైక్ ఈ టెంపరవరీ టేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏమీ లేవు. చూడండి, ఈ టెంపరరీ టేబుల్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే మీరు ఏదైతే ఇక్కడ యాక్షన్స్ మామూలు యూజర్ డేటాబేసెస్లో తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఆ టెంపరరీ డేటాబేస్ క్రియేట్ అవుతుంది. సో tempdb stores temporary user objects explicitly create like temporary table or variables, cursors, work tables, row versioning, indexes. ఇవన్నీ కూడా టెంపరవరీగా ఉండే డేటా. ఇప్పుడు కర్సర్ అనేది టెంపరవరీ డేటాని, అంటే ఒక 2-3 టేబుల్స్లో నుంచో లేదంటే ఒక టేబుల్లో నుంచి డేటాని టెంపరవరీగా ర్యామ్లో తెచ్చుకుంటుంది. అండ్ టెంపరరీ టేబుల్ వేరియబుల్స్ అంటాం, టేబుల్స్కి వేరియబుల్స్ తీసుకుంటాం, టేబుల్ వేరియబుల్స్ అని. ఇట్లాంటివన్నీ కూడా టెంపరవరీ అంటే ర్యామ్లో వర్క్ అవుతాయి. ర్యామ్లో వర్క్ అయ్యే ర్యామ్ అనేది ఏంటి? టెంపరవరీ మెమరీ. పర్మనెంట్ మెమరీ అంటే ఏంటి? ఇక్కడ మనకు హార్డ్ డిస్క్లోకి వెళ్ళాలి. మరి టెంపరవరీగా ఇక్కడ మనం చేసే వర్క్స్ అంతా కూడా tempdbలో ఉంటాయి. వేరియబుల్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా. tempdb స్టోర్స్ ఇంటర్నల్ ఆబ్జెక్ట్స్ దట్ డేటాబేస్ ఇంజిన్ క్రియేట్స్. ఇంటర్నల్ ఆబ్జెక్ట్స్ అయితే డేటాబేస్ ఇంజిన్ ఏది క్రియేట్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్
ఇట్ స్టోర్స్ ఇమీడియట్ సార్ట్ రిజల్ట్స్ ఫర్ రన్నింగ్ క్వరీస్ దట్ ఇంక్లూడ్ ద ఆర్డర్ బై క్లాస్. మనం ఆర్డర్ బై సెలెక్ట్ స్టేట్మెంట్లో ఆర్డర్ బై సో అండ్ సో ఆర్డర్ బై జాబ్ అనో శాలరీ అనో ఇట్లా ఇచ్చాం అనుకోండి, అప్పుడు టెంపరరీ టేబుల్లో ఈ డేటాబేస్ ఇంజిన్ ఆబ్జెక్ట్స్ని ఇంటర్నల్ ఆబ్జెక్ట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అవి ర్యామ్లో వర్క్ అవుతాయి. ర్యామ్ అంటే మన సిస్టమ్ ఆఫ్ చేయగానే ఈ డేటా అంతా పోతుంది. మళ్ళీ దట్స్ వాట్ ఎస్క్యూఎల్ సర్వర్ రీక్రియేట్స్ ద టెంప్డిబి డేటాబేస్ ఎవ్రీ టైమ్ ఇట్ స్టార్ట్స్. మనం ఈ ఎస్ఎస్ఎంఎస్ని క్లోజ్ చేసి లేదంటే సర్వర్ని షట్ డౌన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ కొత్తగా టెంప్డిబి అనేది ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అండ్ ఇట్ స్టోర్స్ ద డేటా ఇన్ వాలటైల్ మెమొరీ. వాలటైల్ మెమొరీ అంటే నాట్ పర్మనెంట్ మెమొరీ, నాన్ పర్మనెంట్ మెమొరీ. నాన్ పర్మనెంట్ స్టోరేజ్ మీన్స్ ర్యామ్లో ఇది స్టోర్ అవుతుంది. ఏదైనా మీరు అంటే లైక్ మొబైల్లో కావచ్చు దేంట్లోనో కావచ్చు సేవ్ అన్నప్పుడు హార్డ్ డిస్క్లోకి వెళ్తుంది. సేవ్ ఫైల్ నేమ్ అట్లా ఇచ్చినప్పుడు అప్పుడు దాకా మీరు చేసింది ఎక్కడ చేస్తుంటారు, ర్యామ్లో చేస్తూ ఉంటారు. సో అలా టెంప్డిబి అనేది మీరు చేసే టెంపరవరీ వర్క్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేస్తూ ఎప్పుడైతే సిస్టమ్ని ఆఫ్ చేస్తారో ఎస్క్యూఎల్ సర్వర్ని క్లోజ్ చేస్తారో అప్పుడు దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం పోతుంది. అది టెంప్డిబి. నెక్స్ట్ రిసోర్స్ డేటాబేస్ ఈజ్ హిడెన్ డేటాబేస్. అది మనకి కనిపించింది ఇక్కడ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఫిజికల్లీ. సిస్టమ్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ దీంట్లోనే ఉంటుంది. వీ కెనాట్ వర్క్ ఆన్ రిసోర్స్ డేటాబేస్. డైరెక్ట్గా మనం దాంట్లో వర్క్ చేసేది ఏమీ ఉండదు. మెయింటైన్ సర్వీస్ ప్యాక్ చేంజెస్. ఈ సర్వీస్ ప్యాక్స్ ఏవైతే మనకి వాడు కొత్తవి ఇవి ఇస్తూ ఉంటాడో మైక్రోసాఫ్ట్ వాడు, వాటినంతా కూడా వాటికి సంబంధించిన ఈ సిస్టమ్ ఆబ్జెక్ట్స్ అంతా కూడా దీంట్లో ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ కాబట్టి అంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది. దాంట్లో ఎటువంటి మార్పులు మీరు చేయకూడదు. అందుకనే ఈ లొకేషన్లో అది ఉంటుంది. కావాల్సింటే మనం వెళ్ళి చూద్దాం. బిన్ లొకేషన్లో ఉంటుందని చెప్పాడు. C:, ప్రోగ్రామ్ ఫైల్స్, C:, అండ్ ప్రోగ్రామ్ ఫైల్స్, SQL సర్వర్, అండ్ ఇక్కడ మనకి ఆఫ్ కోర్స్ ఇక్కడ నేను వర్షన్ వేరే కాబట్టి ఇట్లా చెప్తున్నాం. మనకి ఇక్కడ MS SQL 15.ms SQL సర్వర్, MS SQL, ఇక్కడ BINN ఇందులో జనరల్గా ఈ ఫైల్ ఉంటుంది హిడెన్ అయింది. సో ఏంటది రిసోర్స్ అనేది ఏ నేమ్తో ఉందో ఇక్కడ ఆర్లో ఇచ్చి చూద్దాం. ఆర్ రిసోర్సెస్. చూడండి MS SQL సిస్టమ్ రిసోర్సెస్ ఇవన్నీ దానికి సంబంధించిన ఫైల్స్ అన్నమాట. సో ఈ రిసోర్స్ ఫైల్ అనేది మనకి హిడెన్ ఫైల్ అక్కడ కనిపించుతుంది. చూడండి SQL రిసోర్స్ లోడర్. ఓకే, మరి నెక్స్ట్ రిపోర్ట్ సర్వర్ అనేది మనం రిపోర్ట్స్ అంటే SSRSని మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో డేటాబేస్కి అడిషనల్గా అప్పుడు మనకి ఈ
రిపోర్ట్ సర్వర్ అనేది మనకి వస్తుందండి. అంటే లైక్ మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది రిప్లికేషన్లో వస్తుందని చెప్పాం. రిప్లికేషన్ని ఇన్స్టాల్ చేస్తే మరి అలానే ఇక్కడ ఈ 4తో పాటు మనకి ఈ రిపోర్ట్ సర్వర్ అనేది ఇంకొక కొత్త డేటాబేస్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? రిపోర్టింగ్ సర్వీసెస్ SSRSని మనం ఇన్స్టాల్ చేస్తే, నథింగ్ బట్ మీరు మామూలుగా SQL సర్వర్ని సెటప్ కొడతారు కదా, దాంట్లోనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఫీచర్ లాగా SSRSని. సో అప్పుడు మీకు ఈ రిపోర్టింగ్ సర్వర్ అనేది రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన సెక్యూరిటీ, దానికి సంబంధించిన షెడ్యూల్స్ అండ్ నోటిఫికేషన్స్, హిస్టరీ, ఎవ్రీథింగ్ కూడా ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఎట్లయితే మనకి TempDB ఉందో, రిపోర్ట్ సర్వర్కి కూడా ఒక టెంపరరీ స్టోరేజీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదే రిపోర్ట్ సర్వర్ TempDB కూడా క్రియేట్ అవుతుంది. సో టెంపరరీ స్టోరేజ్ ఫర్ రిపోర్టింగ్ సర్వీసెస్, సెషన్ ఇన్ఫర్మేషన్, క్యాచీ మెయింటైన్ చేయడం, ఇవంతా కూడా దీంట్లో ఉంటాయి. ఓకే, సిస్టమ్ డేటాబేస్లో మీరు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. డేటా యాక్సెస్ బేస్డ్ ఆన్ ద వర్షన్ ఆఫ్ SQL సర్వర్, query only the recommended objects. In the system database, objects are being deprecated to set of views. So be sure of your scripts are accessing the right objects. If you are not going to have a big project in the future, if you are going to have big project in the future, to convert all your scripts, అంటే మీకు ఈ వర్షన్ని బట్టి మీకు ఈ ఆబ్జెక్ట్స్ అనేటివి మారుతూ ఉంటాయి. డేటా యాక్సెస్ చేసే దాంట్లో మీకు సిస్టమ్ ఆబ్జెక్ట్స్ బీయింగ్ డిప్రికేటెడ్ టు సెట్ ఆఫ్ వ్యూస్. అంటే మనం ఇక్కడ SQL స్క్రిప్ట్స్ అనేటువంటి కోడింగ్, మరి ఈ స్క్రిప్ట్స్ రైట్ ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. లైక్ కొన్ని న్యూ వర్షన్స్లో న్యూ ఆబ్జెక్ట్స్ ఏమైనా వచ్చాయి, మీరు ఓల్డ్ స్క్రిప్ట్ని రన్ చేస్తున్నారు, అట్లాంటప్పుడు అవి యాక్సెస్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. మరి ఒక ప్రాజెక్ట్ మీరు చేసేటప్పుడు ఇప్పుడు ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి, ఏదో ఓల్డ్ వర్షన్ యూజ్ చేశారు అంటే SQL సర్వర్ 5th వర్షన్ వాడుతున్నారు, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చేసింది, మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇంకా వర్షన్స్ వస్తాయి. మరి ఓల్డ్ స్క్రిప్ట్ని ఇక్కడ రన్ చేస్తే, లేదంటే ఈ న్యూ స్క్రిప్ట్ని ఓల్డ్ దాంట్లో రన్ చేస్తే, అక్కడ ఆ ఆబ్జెక్ట్స్ అక్కడ లేకపోవచ్చు. పాతవి కొత్త దాంట్లో లేకపోవచ్చు, కొత్తవి పాత దాంట్లో లేకపోవచ్చు. స్క్రిప్ట్ అంటే ఏంటి? నథింగ్ బట్ కమాండ్స్. మరి అవి కరెక్ట్గా యాక్సెస్ అవుతున్నాయా లేదా అనేది మీరు చూసుకోవాలి, లేదంటే మార్చాలి. ఆ స్క్రిప్ట్ని, ఆ కోడింగ్ని మార్చుకోవాలి. సపోజ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కోడ్ రాశారండి మీ డేటాబేస్కి సంబంధించి. సో కోడ్ ఒక ప్రోగ్రామ్ రాశారు. లేదు సపోజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ ఉందనుకుందాం. ఈ టేబుల్ని రైట్ క్లిక్ చేస్తే మీరు దీనికి సంబంధించిన డిజైను ఇవన్నీ కూడా వస్తాయి. మరి ఈ టేబుల్స్ కాకుండా వేరేది ఏదైనా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్
ప్రోగ్రామింగ్ తీసుకుంటాం, ఇక్కడ ప్రొసీజర్ ఏదన్నా తీసుకుంటాం. సో ఈ ప్రొసీజర్ రాసేదానికి వాడిన కోడ్ ఇది. మరి ఈ కోడ్ వేరే వర్షన్లో రన్ చేస్తే రన్ కాకపోవచ్చు అనుకుందాం, ఎందుకంటే అక్కడ ఆ వర్షనే తగ్గట్టు మార్పులు కొన్ని జరిగాయి. అట్లాంటప్పుడు దీంట్లో కొన్ని మాడిఫికేషన్స్ మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది, అలా అన్నమాట. ఓకే. అండ్ చేంజింగ్ ఆబ్జెక్ట్స్, డు నాట్ చేంజ్ సిస్టమ్ ఆబ్జెక్ట్స్. సిస్టమ్ ఆబ్జెక్ట్స్ని ఎప్పుడు కూడా మీరు మార్చొద్దు. ఇన్ SQL Server 2005, all database objects have been moved to the resource database, which stores the definition for the system objects and can be updated by SQL Server releases independent of the data. సో SQL Server 2005 నుంచి అన్నీ కూడా ఈ సిస్టమ్ ఆబ్జెక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ పెట్టారు, రిసోర్స్ డేటాబేస్లో పెట్టారు. ఆ యొక్క సిస్టమ్ ఆబ్జెక్ట్స్ అనేటివి వర్షన్కి మారుతూ ఉంటాయి, కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. మరి దాన్ని ఎప్పుడు కూడా మీరు మార్చొద్దు, అందుకనే ఈ రిసోర్స్ డేటాబేస్ హైడ్ అయిపోయి ఉంటుంది. మరి కొత్త ఆబ్జెక్ట్స్ అనేది ఈ సిస్టమ్ డేటాబేసెస్లో క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. లైక్ మాస్టర్ డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేయడము, లేదంటే వ్యూ క్రియేట్ చేయడము, ఒక ప్రొసీజర్ క్రియేట్ చేయడం, ఇది కరెక్ట్ కాదు. అండ్ ఇక్కడ స్నీకింగ్ పీక్ అని చెప్పేసి అంటాడు, అప్ టు దిస్ పాయింట్ ఆల్ ఆఫ్ ద TSQL కోడ్ ఫర్ టేబుల్స్, వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్ ఎక్సెట్రా హ్యాస్ బీన్ clear text. So you can review the objects and learn from the techniques used by Microsoft. So మరి వీటిని క్రియేట్ చేసేదానికి కావాల్సిన కోడ్ అంతా కూడా మనకి ఎట్లా ఉంటుంది, టెక్స్ట్ రూపంలో ఉంటుంది. కాబట్టి మనం రివ్యూ చేసుకునే దానికి ఇంతకు ముందర చూపించాను, ఇది టెక్స్ట్ రూపంలో ఎట్లా ఉంటుంది, మనం రివ్యూ చేసుకోవచ్చు. డ్రాపింగ్ ఆబ్జెక్ట్స్, మరి కొన్నిసార్లు మీరు ఈ ఆబ్జెక్ట్స్ ఏదైతే వద్దనుకుంటారో వాటిని డ్రాప్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే పర్టికులర్ ఇండస్ట్రీలో కొన్ని ఆబ్జెక్ట్స్ మీకు అన్వాంటెడ్ అనిపించవచ్చు, అవి మీ యొక్క వర్క్ని, మీ ప్రాజెక్ట్ని డిస్టర్బ్ చేస్తూ కూడా ఉండొచ్చు. వాటిని వద్దనుకుంటే డ్రాప్ చేయొచ్చు, సిస్టమ్ ఆబ్జెక్ట్స్ అయినా కానీ. ఓకే, అది మీ చేసే ప్రాజెక్ట్కి అన్వాంటెడ్ అనుకుంటే వాటి వల్ల ఇబ్బంది వస్తుంది మీ అప్లికేషన్కి అనుకున్నప్పుడు వాటిని డ్రాప్ చేయొచ్చు. అండ్ డు నాట్ ఫర్గెట్ అబౌట్ ది పబ్లిక్ రోల్ అండ్ గెస్ట్ యూజర్. మరి సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు అన్నీ కూడా పబ్లిక్ రోల్, గెస్ట్ యూజర్, వీటికి కంపల్సరీగా మీరు లాగిన్స్కి ఇవ్వాలి. అవి నెక్స్ట్ వస్తాయి మీకు. ఈ రోల్స్ ఇవన్నీ ఎట్లా పెట్టాలనేది నెక్స్ట్ సెషన్ నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే పర్మిషన్లు అనేటివి అందరికీ ఇవ్వాలి. ఎవరికి? పబ్లిక్ అంటే మినిమం యాక్సెసింగ్. ఇక్కడ సెక్యూరిటీలో ఉంటుంది మీకు లాగిన్స్. లైక్ నేను ఈ లాగిన్కి సంబంధించిన ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, సర్వర్ రోల్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. పబ్లిక్ మినిమం ఉండాలి. అండ్ యూజర్స్ మీకు ఇక్కడ మ్యాప్ చేసేటప్పుడు యూజర్స్ మినిమం యూజర్స్ని ఇక్కడ కూడా పబ్లిక్ అని తీసుకొని గెస్ట్ యూజర్స్కి కూడా మీరు యాక్సెస్ అనేది ఇవ్వాలి. ఇవన్నీ పర్మిషన్స్ ఎలా పెట్టాలి, సెక్యూరిటీ అయితే చాలా సెషన్స్లో వస్తుంది. 1 by 1 లాగిన్ ఎలా క్రియేట్ చేయాలి, యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, రోల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు కమింగ్ సెషన్లో వస్తాయి. మరి బ్యాకప్ అనేది ఎప్పటికప్పుడు సిస్టమ్ డేటాబేసెస్కి తీసుకుంటూ ఉండాలి. సో స్కోప్, ఈచ్ SQL Server instance including Express Edition has its own SQL Server system databases. As such, if a single Windows server has multiple instances installed, a change to
one system database only impacts that single instance, do not all instances, all the Windows server. అంటే మీరు ఏదైనా చేంజెస్ సిస్టమ్ డేటాబేస్లో వస్తే అది ఒక్కొక్క ఇన్స్టాన్స్కి అయితే స్టార్టింగ్లోనే చెప్పాను, ఏ ఇన్స్టాన్స్కి ఆ ఇన్స్టాన్స్కి సపరేట్గా ఉంటుంది ఈ సెట్టింగ్స్ అనేటివి. సో ఇవి సిస్టమ్ డేటాబేసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే.